మోక్ష మార్గం అని పిలువబడే ఈ ఇరట్ట పిల్లయ్య యొక్క స్టోరీ ఏంటంటే, మనకి తమిళనాడులో ద్రవిడ సిద్ధులు ఉన్నారనమాట. 18 మంది సిద్ధులు ఉన్నారు. కాకా భూషందర్తో మొదలు పెట్టుకొని భోగర్ వరకు మనకి 18 మంది సిద్ధులు ఉన్నారన్నమాట. 18 మంది సిద్ధుల్లో అరుణాచలానికి సంబంధించినటువంటి ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు. ఆయన భోగర్ యొక్క శిష్యుడు అన్నమాట. ఆయన్ని ఇడైకాటు సిద్ధర్ అని చెప్పేసి పిలుస్తారు. మీరు పళని కానీ వెళ్ళినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అక్కడ ఉన్నటువంటి మూర్తిని నవపాషాణాలతో తయారు చేసింది ఈ భోగర్ సిద్ధుడే అన్నమాట. ఈ భోగర్ సిద్ధుడి యొక్క శిష్యుడే ఈ ఇడైకాటు సిద్ధరు. ఈ ఇడైకాటు సిద్ధరు యొక్క జీవ సమాధి మనకి అరుణాచలేశ్వర ఆలయం లోపల గోశాలలో ఉంటుంది. సో ఈ విషయము చాలామందికి మీలో తెలుసని అనుకుంటూ ఉన్నాను. ఆయన ప్రధానంగా అక్కడ ఒక యంత్రాన్ని ప్రతిష్టాపన చేశారన్నమాట. మనము ఆ మోక్ష మార్గం మధ్యలోంచి వెళ్తూ ఉంటే సరిగ్గా దాని మధ్యలో మనకి ఒక పువ్వు ఆకారంలో ఒక రాతి చక్రం అయితే ఉందన్నమాట. ఆ రాతి చక్రం కింద సరిగ్గా ఈ యంత్రాన్ని ప్రతిష్టాపన చేశారు మనకి ఇడైకాటు సిద్ధర్ గారు. సో ఈ యొక్క చక్రము మనిషికి ఏం చేస్తుంది అంటే, మనకి షట్చక్ర భేదనకి కావలసినటువంటి కుండలి భేదనని ఆ చక్రము చేస్తూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఆ యంత్రాన్ని యోగ కుండలిని లేదా మహాకుండలిని యంత్రం అని చెప్పేసి పిలుస్తారన్నమాట. సో అంతటి సిద్ధుడు అక్కడ మనకి స్థాపన చేశాడు కాబట్టి దాని యొక్క శక్తి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. అది మాత్రం వాస్తవము. సో ఎవరైతే జీవుడు తన ఆత్మ అన్వేషణలో తనని తాను తెలుసుకోవడానికి ఒక ప్రక్రియ జరిపి తనను తాను మరిచి ఎప్పుడూ కూడా ఆ విచారణ మార్గంలో విచారిస్తూ తనలో తాను జ్ఞానిగా పక్కవారికి అజ్ఞానిగా కనిపిస్తూ ఉండి ఆ లక్షణాల్లో ఉన్నవారికి ఈ చక్రము చాలా తొందరగా యాక్టివేట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ కుండలిని చక్ర భేదన ఈ శరీరంలో జరుగుతుందో తర్వాత ఆ జీవుడు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ కర్మ లంపటంలో పడాల్సినటువంటి అవసరం ఉండదు అన్నమాట. సో ఆ ఆత్మానంద చిత్తుడై తన్ను రమించుకుంటూ పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందడానికి ఈ యొక్క ఇరట్ట పిల్లయ్య